వరంగల్ జిల్లా నర్సంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారు పోలీసులు. అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేశారు. అంతేకాదు పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. తోటి పోలీసులను కూడా సెల్ ఫోన్లు తీసుకెళ్లకుండా నిర్బంధం విధించారు. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేశారు. నర్సంపేట పట్టణంలో బందోబస్తు పెంచారు. అదనపు బలగాలు నర్సంపేటకు తరలి వెళ్లాయి. ఇటీవల పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ రోజున నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా ప్రైవేటు స్థలంలో పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొదటి నుంచి విగ్రహాన్ని తొలగించేందుకు పోలీసులు యత్నిస్తూనే ఉన్నారు. కానీ బీఆర్ఎస్ శ్రేణులు విగ్రహాన్ని తొలగించొద్దని ఆందోళనలు చేపట్టాయి. ఆర్డీఓను కలిసి వినతి పత్రం కూడా అందజేశాయి. కానీ గత అర్ధరాత్రి పోలీసులు నిర్బంధకాండను అమలు చేస్తూ విగ్రహాన్ని తొలగించారు. నర్సంపేటలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, వరంగల్ జిల్లా పర్యటనకు రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఆ రేవంత్ రెడ్డి వచ్చి వెళ్లే వరకు దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగిస్తారన్నటువంటి అంచనా ఉండేది. ఆ అంచనాలన్నీ కూడా నిజమైనటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. ఒక ప్రజా నాయకుడిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లడం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర కీలకం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడము 2018లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నర్సంపేట నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించినటువంటి తీరు గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి తీరు మనకైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవాళ ప్రజలంతా ఒకటే మాట్లాడుకుంటున్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తే వచ్చిన బాధ కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వచ్చిన బాధ ఏంటి అన్నటువంటి ఒక చర్చ అయితే నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించేటువంటి ప్రక్రియ ఏదైతే ఈ నెల 10వ తేదీన నర్సంపేట నల్లవెల్లిలో ఆయన సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఆ సంస్మరణ సభ జరిగినటువంటి రోజే ఆయన విగ్రహం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉందో, ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏదైతే ఉందో నర్సంపేట పట్టణం, ఆ ఆసుపత్రి తీసుకురావడం కావచ్చు, నర్సంపేటకు ఒక జిల్లా స్థాయి మెడికల్ కాలేజీ, జిల్లా కేంద్రంలో ఉండాల్సినటువంటి మెడికల్ కాలేజీని ఒక నియోజకవర్గానికి తీసుకువెళ్ళగలిగినటువంటి ఒక నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. ఆయన విగ్రహాన్ని అక్కడే ఏదైతే నర్సంపేట మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి, అభిమానంతో ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని, అది కూడా భారీ విగ్రహము. ఆ భారీ విగ్రహం ద్వారా కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నట్టు అది లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పెట్టారని అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు సంకల్పించారు. ఆ సంకల్పంలో భాగంగానే మొదటగా అక్కడ ఒక గద్దె ఏర్పాటు చేశారు. గద్దె ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ నెల 10వ తేదీన నిర్వహించినటువంటి నల్లవెల్లిలో నిర్వహించినటువంటి సంస్మరణ సభ ముందు రోజు రాత్రి ఆ గద్దెను కూడా కూలగొట్టారు. ఈ క్రమంలోనే ఆయన అభిమానులంతా మరొకసారి 10వ తేదీన మళ్ళీ గద్దె నిర్మించి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి తీరు మనకు కనిపించింది. ఆ తర్వాత 10వ తేదీ నుంచి ఇవాళ 18వ తేదీ వరకు దాదాపు 8 రోజుల పాటు ఆ విగ్రహాన్ని ఏ విధంగా తొలగించాలన్నటువంటి ఒక కసరత్తు అయితే ఇటు జిల్లా యంత్రాంగం చేసినటువంటి తీరు మనకు కనిపించింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం తొలగించడంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా అధికారుల మీద ఒత్తిడి చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఆయన కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్ళారు, ఆయన విదేశాలకు వెళ్ళారు. విదేశాల నుంచి నేను వచ్చే వరకు ఆ విగ్రహం తొలగించాలన్నటువంటి ఒక హుకుం కూడా జారీ చేసినట్టుగా మనకైతే సమాచారం. ఎమ్మెల్యే కళ్ళలో ఆనందం కోసమే అధికార యంత్రాంగం అంతా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించేటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా మనకైతే అర్థమవుతోంది. ఆ విగ్రహం ఏర్పాటు చేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను
భయభ్రాంతులకు గురి చేశారు. బెదిరించినటువంటి తీరు వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి భూముల విషయంలో కావచ్చు, ఇతర జిల్లా యంత్రాంగం అయితే వాళ్ళకు బెదిరింపులకు దిగినటువంటి తీరు కూడా మనకు కనిపించింది. ఆ పెద్ద సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడే యథావిధిగా కొనసాగించాలి, లేదంటే మీరే ఒక స్థలాన్ని, ముఖ్యంగా నర్సంపేట మెడికల్ కాలేజీలోనే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ తో నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ద సుదర్శన్ రెడ్డి అభిమానులు అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓను మొదటగా కలిశారు. అక్కడ ఉన్నటువంటి డీసీపీ, వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ను కలిసి విజ్ఞప్తి చేసినటువంటి తీరు మనకు కనిపించింది. 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ సత్యశారదని కూడా కలిసి ఆ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించొద్దు, ఆయన ప్రజల గుండెల్లో నిలిచినటువంటి నాయకుడు ఉన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి క్రమంలో ఇవాళ పెద్ద సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం తొలగించడం పట్ల ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య పెద్ద సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ తొలగింపులో కూడా పరిసరాల్లో ఎవరిని అనుమతించలేదు. పోలీసులకు సైతం టెలిఫోన్లు అనుమతించినటువంటి తీరు మనకు కనిపించింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులు అయితే కొనసాగాయి. హన్మకొండ, వరంగల్ లాంటి నగరంలో కూడా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతున్నటువంటి తీరు. నర్సంపేటకు అదనపు బలగాలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళాయి. ముఖ్యంగా ఇవాళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదినం కావడం, ముందు రోజే ఈ విగ్రహం తొలగించడం మనకు కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని సంతోషపరచడానికి జిల్లా యంత్రాంగం ఈ విధమైనటువంటి ప్రయత్నాలు, ఈ విధమైనటువంటి ఒక అధికార దుర్వినియోగం అని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో దొంతి మాధవరెడ్డి కుట్రలతోనే విగ్రహం తొలగించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.